శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి వృత్తిలో తొందరగా సెటిల్ అవ్వాలన్నా, తొందరగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఏ పరిహారాలు చేయాలి, ఏ వృత్తిని వీళ్ళు ఎంచుకుంటే తొందరగా జీవితంలో స్థిరపడతారని ఆలోచిద్దాం. మీనరాశి సహజ రాశి చక్రంలో వ్యయభావం అంటే 12వ రాశి. ఇది మోక్ష రాశి. అందుకని ఈ రాశిలో జన్మించిన వాళ్ళు చాలా ఆధ్యాత్మిక రంగంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అందుకని వీళ్ళు ఏదైనా రిమోట్గా ఉన్నటువంటివి ఆశ్రమాలు, అలాగే దేవస్థానాలు, టెంపుల్స్, ఆధ్యాత్మిక కేంద్రాలు, అలాగే హాస్పిటల్స్, అలాగే ఈ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, ఈ విధంగా వీళ్ళు రాణించగలుగుతుంటారు. ఒక గురువుగా, ఉపాధ్యాయుడిగా, ఒక ప్రవచనకారుడుగా 10 మందిని మంచి మార్గంలో పెట్టేవాళ్ళుగా ఈ రాశిలో ఎక్కువగా జన్మిస్తూ ఉంటారు. రాశ్యాధిపతి గురువు అవటం వల్ల వీళ్ళు 10 మందిని మంచి మార్గంలో ఎన్నుకునే పద్ధతి ఎన్నుకుంటారు. అలాగే శుక్రుడు ఇదే రాశిలో ఉచ్చులో పొందుతుంటాడు. అందుకని వీళ్ళ జీవితం ఎప్పుడు సౌకర్యవంతంగా సాగుతూ ఉంటుంది అన్నమాట. దేనికి లోటైతే రాదు. ఈ విధంగా ఉంటే వీళ్ళకి వృత్తి నిర్ణయించడంలో దశమ భావం ఇంపార్టెంట్. దశమ స్థానం వీళ్ళకి ధనుసు రాశి, దానికి గురువు అధిపతి అవటం వల్ల వీళ్ళ వృత్తి, ప్రవృత్తి, ఆలోచన, అలవాట్లు అన్నీ ఒకటే ఉంటాయి. ఎప్పుడూ దైవ సంకల్పం, మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతన వంటలో ఎక్కువగా ఉంటారు. అయితే గురువు సహజ భాగ్యస్థానం వీళ్ళకి దశమ స్థానం అవటం వలన ఎక్కువగా వీళ్ళు విద్యారంగంలో రాణించగలుగుతుంటారు. పుణ్యక్షేత్రాల్లో అంటే ఈ దేవాలయాలు, టెంపుల్స్, వాటిలో రాణిస్తారు. స్కూల్స్ రాణించగలుగుతారు. అయితే మరి ప్రధానంగా విదేశంలో ఉన్నత విద్య చేసి అక్కడ ప్రొఫెసర్లుగా కూడా రాణించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఈ గురువు ఏ కారకత్వాలు వహిస్తుంటాడంటే, గురువు సంతాన కారకుడు కాబట్టి చిల్డ్రన్ స్పెషలిస్ట్గా డాక్టర్లు, లేదంటే సైకాలజిస్టులుగా రాణిస్తారు. ధనకారకుడు అవడం వల్ల ఎక్కువ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో రాణిస్తారు. విద్యాకారకుడు అవడం వల్ల లెక్చరర్గా, టీచర్గా రాణించగలుగుతుంటారు. బట్ ఏదైనా వీళ్ళు ధర్మాన్ని కాపాడటం, ధర్మాన్ని రక్షించడం కాబట్టి అడ్వకేట్స్, న్యాయవాదులు, జడ్జిలు ఈ విధంగా వివిధ రంగాల్లో రాణించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి కొద్దిగా గురువు పాపగ్రహాలతో కలిసి ఉన్న గురుచండాల యోగం లాంటిది ఏర్పడిన వీళ్ళు ఎక్కువగా మన ధర్మానికి విరుద్ధంగా వేరే మతంలో చేరి అక్కడ ఫాస్టర్లుగా, లేదంటే ఇంకొక టీచర్లుగా మారే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఎక్కడున్నా వీళ్ళు నిజాయితీ, ఆ ధర్మాన్ని కాపాడటం, ఆ విధంగా రాణించగలుగుతుంటారు. ఎక్కువగా టీచింగ్, బ్యాంకింగ్ రంగాల్లో ఎక్కువగా కనబడుతుంటారు. అయితే వీళ్ళకి శుక్రుడు అష్టమాధిపతి అవుతూ ఉంటాడు, తృతీయాధిపతి అవుతుంటాడు. ఈ గురువు శుక్రుడు యొక్క నక్షత్రాల్లో ఉన్న, శుక్రుడితో కనెక్షన్ ఉన్న మంచి స్థాయిలో ఉండగా ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే అదే గురువు రాహుతో కలిసి ఉన్న, లేదంటే ఇంకొక పాపగ్రహంతో కలిసి ఉన్న ఈ ఉద్యోగంలో ఉండగా ఏదో ఒక బలహీనత వల్ల, ఏదో ఒక వ్యసనం వల్ల ఉద్యోగాన్ని కోల్పెట్టుకోవడం, చెడ్డపేరు తెచ్చుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గురువు ఎంత పవిత్రంగా అంటే ఉచ్చులో కానీ, మిత్రక్షేత్రంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపగ్రహ సంబంధం లేకుండా ఉంటే కంపల్సరీగా ఈ మీనరాశి వారు చాలా నిజాయితీగా ఉండాలి. ఎటువంటి బలహీనతకి లొంగకూడదు. మన ఆచారాలు, మన ధర్మం ఏ విధంగా ఉందో ఆ విధంగా వెళ్తున్నప్పుడు మాత్రమే వీళ్ళ జీవితంలో బాగా రాణించగలుగుతుంటారు ఉద్యోగరీత్యా. ఏమాత్రం చిన్న వ్యసనానికి లోటైనా, ఏదో ఒక బలహీనతకి లోటైనా టోటల్గా వీళ్ళ లైఫ్ మీద తొందరగా ఎఫెక్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా వృత్తికారకుడు శని ఎంత బలంగా ఉంటే అంత ఉన్న స్థితికి రావడం జరుగుతుంది. ఎంత బలహీనంగా ఉంటే అంత పతనం జరగడం జరుగుతూ ఉంటుంది. శని బలంగా ఉంటే వీళ్ళు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటారు. శని బలహీనంగా ఉంటే ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు కూడా లేని స్థితిలోకి మారి భ్రష్టు పట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ప్రధానంగా మీనరాశి వారికి వారి జీవితంలో వృద్ధి చెందాలంటే గురువు బలంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపగ్రహ సంబంధం ఉండకూడదు. అలాగే శని భగవానుడు బలంగా ఉండడం మంచిది.
అయితే మీనరాశిలో ఒక పాపగ్రహం ఉన్నా కూడా జాతకుడు ఏదో ఒక బలహీనతకి లోనవడం జరుగుతుంటది. అది కూడా జాగ్రత్తగా పరిశీలించుకుని ఏదైనా ఈ మీనరాశి వారు మిగతా వారితో పోల్చుకున్నప్పుడు చాలా స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ గా ఉంటేనే రాణించగలుగుతుంటారు. లేని పక్షంలో కొద్దిగా చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఎవరైనా సరే, ఏ జాతకుడైనా సరే వృత్తిపరంగా స్థిరపడాలి, ఎక్కువ ఆదాయం సంపాదించాలి అనుకున్నప్పుడు మరి ఈ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం అన్నది ప్రధానం. ఇప్పుడు మనం దేనికోసం అయితే మాట్లాడుకున్నామో అది రాశి చక్రం. అందులో 12 భావాలు, దశమ భావం ఇంపార్టెంట్గా బలంగా ఉండాలి. దాని తర్వాత ఏంటంటే నవాంశ అని ఉంటుంది, అది అందరికీ తెలుసు. అది అదృష్టాన్ని తెలియజేస్తుంది అన్నమాట. వివాహ విషయాల్ని తెలియజేస్తుంది, అదృష్టాన్ని చెప్తూ ఉంటుంది. ఈ గ్రహం ఈ దశమాధిపతి అనుకుందాం, లేదంటే రాశ్యాధిపతి అనుకుందాం, లగ్నాధిపతి అనుకుందాం. నవాంశలో ఎంత బలంగా ఉన్నాడు అన్నది ఇంపార్టెంట్. రాశిచక్రంలో నీతిలో ఉన్నాడు, ఏమి పాపగ్రహాలతో చూడబడుతున్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు అనుకుందాం. వెంబడినే నవాంశ చక్రం చూసినప్పుడు అందులో ఉచ్చస్థితిలో మిత్రగ్రహాలతో శుభంగా ఉంటే జాతకుడు తను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ నవాంశలో ఉన్న బలం కారణమవుతుంటుంది. అలాగే రాశి చక్రంలో చాలా ఉచ్చులో ఉన్నాడు, బ్రహ్మాండంగా రాణించగలుగుతున్నాడు. అయితే నవాంశలో బలహీనంగా ఉంటే ఉన్నత స్థాయి నుంచి డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది నవాంశ యొక్క ప్రత్యేకత. దీనితో పాటుగా వృత్తి నిర్ణయించడంలో దశాంశ అన్నది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ దశాంశ చక్రం కూడా బలంగా ఉండాలన్నమాట. అంటే కేంద్రాలు, కోణాలు, అలాగే లగ్నం, అంటే మొత్తం స్ట్రెంత్. రాశి చక్రం చూడగానే దుస్థానాలు ఖాళీగా ఉండడం, కోణాల్లో గ్రహాలు, కేంద్రాల్లో గ్రహాలు, రాశిలో శుభగ్రహం, ఇవన్నీ ఉన్నప్పుడు దాంతోపాటుగా ఒరిజినల్ రాశి చక్ర రాశ్యాధిపతి, దశమాధిపతి కూడా ఎంత బలంగా ఉంటే అంత బలంగా జాతకుడు రాణించడం జరుగుతూ ఉంటుంది. మన వృత్తిలో రాణించాలంటే నవాంశ చక్రంలో ఉన్నటువంటి నవాంశ లగ్నాధిపతిని స్ట్రెంత్ చేసుకోవాలి. ఆ రాశ్యాధిపతికి చెందినటువంటి, అంటే నవాంశ లగ్నాధిపతి కాకుండా దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో, కన్ఫ్యూజ్ అవ్వకండి, దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో ఆ గ్రహాన్ని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల జాతకుడు తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఉద్యోగంలో కూడా గ్రోత్ రావడం జరుగుతుంటుంది. అది పట్టుకోవాలి జాగ్రత్తగా. అది అందరికీ ఒకటే ఉండదు, రకరకాలుగా ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా పరాశర మహర్షితో పాటు జమిని మహర్షి కూడా మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని ప్యారలల్గా ఇవ్వడం జరిగింది. అందులో అక్కడ ఈ రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆత్మకారకుడు, అమాత్యకారకుడు ఇలాగా నిర్ణయించడం జరిగింది. అవి ఆ కారకత్వాల్లో ఉద్యోగపరంగా మనకు కావాలంటే అమాత్యకారకుడు పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క రాశి చక్రంలోనే వీళ్ళంతా ఉంటారు. ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, భాతృకారకుడు, పుత్రకారకుడు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సుమారు 7 కారకత్వాలు ఉంటాయి. అందులో అమాత్యకారకుడిని పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అమాత్యకారకుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహానికి సంబంధించిన రోజు మనం ఉపవాసం ఉండి ఆ రోజు పవిత్రంగా ఉంటే మీ వృత్తి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది గొప్ప పరిశోధన తర్వాత ఒక ప్రముఖ జ్యోతిష్యవేత్త చెప్పడం జరిగింది. మరి అదే మీకు అమాత్యకారకుడు శని భగవానుడు అయితే శనివారం నియమంగా ఉండాలి, శుక్రుడైతే శుక్రవారం, రవి అయితే ఆదివారం, ఇది అందరికీ తెలుసు, కుజుడైతే మంగళవారం. ఆ వారం పవిత్రంగా ఉండడం వల్ల ఎటువంటి విష పదార్థాలు కానీ, మత్తు పదార్థాలు కానీ, మద్య మాంసాలు కానీ, స్త్రీ సంగమం కానీ అన్నీ విసర్జించి ఆ రోజు పవిత్రంగా ఉంటే వృత్తిపరంగా మీరు జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అయితే అందుకనే ప్రతి ఒక్కరు కూడా పూర్వకాలం నుంచి కూడా శనివారం నియమంగా ఉండాలని పెట్టారు. ఎందుకంటే సహజ వృత్తికారకుడు శని భగవానుడు, సహజ రాశి చక్రంలో దశమాధిపతి శని భగవానుడు, కాబట్టి శనివారం అన్నది అందరూ కంపల్సరిగా నియమంగా ఉండాలనే నియమం పెట్టడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో ఆ స్థాయిని బట్టి జాతకుని యొక్క అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే ఎవరికైనా ఉద్యోగాన్ని ఇచ్చినా, అంటే ప్రభుత్వ కారకుడు, యజమాని కారకుడు రవి, కాబట్టి
ఆదివారం రోజు కూడా కంప్లీట్ గా నియమంగా ఉండి ఆ రోజు కూడా ఈ మత్తు పదార్థాలకి మగువకి వారికి దూరంగా ఉంటే కంప్లీట్ గా వాడి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో ఈ తరచూ ఈ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి ఆర్థిక నష్టానికి కారణం ఏంటంటే సరిగ్గా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో శనివారం నైట్ మొదలెడుతుంది అనమాట డ్రింకింగ్ కానీ వ్యసనం కానీ. ఆదివారం అంతా కంటిన్యూ చేసి సోమవారం మార్నింగ్ దాకా పూర్తిగా శని ఆదివారాలు భ్రష్టు పట్టడంతో వాళ్ళకి సడన్ గా ఉద్యోగాలు పోవడం, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఇబ్బందులు పడడానికి ప్రధానంగా ఈ శని ఆదివారాలు పవిత్రంగా ఉండకపోవడానికే ఈ ప్రధాన కారణంగా ఈ వృత్తి పోగొట్టుకోవడానికి కారణం అవుతుంది. దీన్ని అందరూ అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఆ శని ఆదివారాలు మీరు నియమంగా పాటించగలిగితే చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఉద్యోగం పోవటం కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా అసలు వైవాహిక బంధం కూడా ఈ 2 వారాలు చేసుకుంటే చాలా చక్కగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.